ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లే ఉంటున్నాయి. ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్లను విచ్చలవిడిగా వాడుతున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఇంకా ఏం వద్దు అనే పరిస్థితికి ఇప్పుడున్న యువత దాదాపుగా వచ్చేశారు. సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో పక్కదారి పడుతున్నారు. ఆన్లైన్ గేమ్స్ వల్ల కలిగే నష్టాలపై, జరుగుతున్న ఘోరాలపై స్పెషల్ స్టోరీ చూద్దాం. డబ్బులెవరికి ఊరికే రావు, కానీ ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడితే ఊరికే వస్తాయని నిర్వాహకులు ఊరిస్తూ అప్పుల పాలు చేస్తున్నారు. ఈ ఆన్లైన్ గేమ్ ఆడిన వారు ముಳುగుతున్నారే తప్ప లాభపడిన దాఖలాలు లేవు. ఆన్లైన్ గేమ్కు అలవాటు పడిన వారు పని పాట వదిలేసి పొద్దు మాపు అనే ధ్యాసలో ఉంటూ అప్పుల పాలై మనోధైర్యం కోల్పోతూ జీవితాల్లో అర్థాంతరంగా ముగించేస్తున్నారు. వారిపై ఆధారపడిన కుటుంబాలకు తీరని విషాదాన్ని నింపుతున్నారు. కానీ ఆన్లైన్ గేమ్ నిర్వాహకులకు మాత్రం ఆదాయం 3 పువ్వులు 6 కాయలుగా వస్తోంది. డబ్బులు సంపాదించాలన్న ఆశతో కొత్తగా వచ్చే ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడుతున్నారు. పోయిన డబ్బు మళ్లీ గెలవచ్చన్న దురాశతో మళ్లీ ఆడి తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పుల పాలై చివరికి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్లో చిక్కుకొని అయిన వాళ్ళని కోల్పోయి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంకి చెందిన బైరగోని నజీర్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఆన్లైన్ గేమ్కు అలవాటు పడ్డాడు. అప్పు చేసి అవి తీర్చే మార్గం కనిపించకపోవడంతో జనవరి 8, 2023న ఇంట్లో ఉరివేసుకుని అతడు చనిపోయాడు. అలాగే రఘునాథపల్లి కేంద్రానికి చెందిన సిరికొండ మురళి అనే ఒక వ్యక్తి ఆన్లైన్ గేమ్కు అలవాటు పడి 30 లక్షల రూపాయల వరకు అప్పు చేసి అవి తీర్చలేక ఆత్మహత్య చేసుకుని భార్య పిల్లలు ఆగం చేశాడు. ఇక రఘునాథపల్లికి చెందిన దేవరరాజు అనే రైల్వే ఉద్యోగి సైతం ఆన్లైన్ గేమ్కు 20 లక్షల రూపాయలు పోగొట్టుకుని అప్పుల పాలై తను చాలించాడు. ఒక్క వరంగల్ జిల్లాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది యువకులు ఇలా ఆన్లైన్ గేమ్స్ వలలో చిక్కుకొని విలవెల్లాడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇకపోతే కొందరు ముఠాగా ఏర్పడి ఆన్లైన్ సైట్లో రమ్మీ, తీన్ పత్తి, అందర్ బాహర్ ఆటలతో పాటు క్రికెట్ తదితర బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. రమ్మీలో పాయింట్స్, పూల్ రమ్మీ, డీల్స్ రమ్మీ అని 3 రకాల ఆటలు ఉంటాయి. ఆన్లైన్ సైట్లో జూదం ఆడాలంటే ముందు ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుంటారు. దీంతో వారు ఎక్కడి నుంచి ఆడుతున్న విషయం ఎవ్వరికీ తెలియదు. తర్వాత ఆన్లైన్ రమ్మీ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారు. ఫోన్పే లేక గూగుల్ పేలో డబ్బులు ఉంటే చాలు, ఎంచక్క ఆన్లైన్లో 3 రకాల రమ్మీ, తీన్ పత్తి, అందర్ బాహర్ ఆడటంతో పాటు క్రికెట్ బెట్టింగ్లు కూడా కాస్తారు. ఇక ఈ ఆన్లైన్ గేమింగ్ ఎలా ఉంటుందంటే, జూదం రమ్మీ ఆటలో ఒక్కోసారి గంటలోపు 10,000 రూపాయల నుంచి 90,000 రూపాయల వరకు పెట్టి ఆడతారు. ఉదాహరణకు రమ్మీ ఆటలో 7 వ్యక్తులు 10,000 రూపాయల చొప్పున పెట్టి ఆడితే 70,000 రూపాయలు గేమ్ అవుతుంది. ఒక ఆట గంటలో అయిపోతుంది. గెలిస్తే 70,000 రూపాయలు వస్తాయి, లేకుంటే 10,000 రూపాయలు పోతాయి. అలాగే తీన్ పత్తి ఆటలో అయితే బ్లైండ్లో 100, సీన్లో అయితే డబుల్ అంటే 200 రూపాయల చొప్పున 10 సార్లు వేస్తే 10 నిమిషాల్లో 2,000 పోతాయి. ఒకవేళ గెలిస్తే వచ్చే డబ్బుల్లో నిర్వాహకులు 3 నుంచి 5% కమిషన్ తీసుకుని మిగిలిన మొత్తాన్ని ఇస్తారు. ఇక ఆన్లైన్ గేమ్ ఇది ప్రతిరోజు 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. ఒక్క రోజులోనే 90,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. అలాంటి వారు చాలామంది ఉన్నారు. ఇంట్లో వారికి తెలియకుండానే అప్పులు చేసి ఆన్లైన్ గేమ్లో ఏదో ఒక రోజు అదృష్టం కలిసి రాకపోతుందా అనే ఆశతో ఆడి చివరకు అప్పులే మిగిలడంతో అటు అప్పులు తీర్చలేక ఇటు కుటుంబ సభ్యులకు చెప్పలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ గేమ్ పట్ల ముఖ్యంగా యువత ఆకర్షితులవుతున్నారు. ఆన్లైన్ గేమ్లో
పెట్టుబడులు పెట్టిన వారు నిండా మునుగుతున్నారే తప్ప లాభపడిన వారు ఎవ్వరూ లేరని ఆ ఆట ఆడిన వారే ఒప్పుకుంటున్నారు. ఆన్లైన్ గేమ్ల వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సైబర్ క్రైమ్ పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉన్నా యువత మాత్రం విడిపించుకోకుండా గేమ్స్కు అలవాటు పడి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు. ఆన్లైన్ గేమ్ నివారణకు ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.